మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటిదాకా మీరు చూశారు. ఈరోజు మనం కేరళలోని కొచ్చిన్లో ఒక మంచి పోర్ట్లో ఉన్నాం. కొచ్చిన్ పోర్ట్లో ఇది షిప్ టెర్మినల్. సో ఈ ప్రాంతంలో అంతా యూదులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి పాపం అక్కడ మనుషులను చంపటం అదంతా చాలా జరిగాయి ఇంతకుముందు యుద్ధాలు. దాని నిమిత్తం బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకుని యూదులంతా కూడా ఈ పోర్ట్లోనే దిగారు. రకరకాల పోర్ట్లు ఉన్నాయి. ఈ పోర్ట్లో ఎక్కువగా నివాసం ఉండటానికి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు దాకా సినగోగ అవన్నీ కూడా మీరు చూశారు. సో ఇప్పటికీ ఈ పోర్ట్ ఉంది. 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. 2000 సంవత్సరాల క్రితం నుంచి పోర్ట్ ఉంది. పాపం అప్పట్లో యూదులు చాలా కష్టాలు పడి చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఇక్కడ అన్ని మసాలా దినుసులు అన్నీ అమ్ముతూ ఉండేవాళ్ళు. మొత్తానికి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందరినీ కమ్ బ్యాక్ అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడున్న యూదులు కూడా బైబిల్ వాక్యానుసారం అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళ క్షేమం నిమిత్తం, యెరూషలేము క్షేమం నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు, నీ అందచందాలు, నీ వెంట రావెన్నరు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా.